క్రియేట్ చేస్తా అవతల వాళ్ళ పట్ల నెగిటివ్ క్రియేట్ చేయడంలో సిద్ధాస్తున్నాడు. అందులో భాగం అదంతా కూడా. ఇప్పుడు ఈయన మరి మసీదుకి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏమైనా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాడు, ఈయనకేం తెలుసని ఆ మతాచారాలు. కాకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి చేస్తాడు. అతను క్రిస్టియన్, అతను గుడికి వెళ్ళాడు, పూజించాడు, ఏమి నష్టం ఉంటుంది అందులో? గుడికి వెళ్ళి పూజించకపోతే తప్పు, కానీ పూజిస్తే తప్పు కాదు కదా. ఎందుకంటే వీళ్ళ భయం ఏంటంటే తిరుమల లడ్డు ఇష్యూని అడ్డుపెట్టి ఫస్ట్ చేయాలనుకున్నది, తర్వాత రివర్స్ అయింది. తర్వాత అందుకని దాని మీద నోరు మెదపద్దు అన్నారు. కానీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీటింగ్లప్పుడు నేను తిరుపతి ప్రతిష్ఠ కాపాడతా, తిరుపతి ప్రతిష్ఠ కాపాడతా. ఎవరు ప్రతిష్ఠ? నువ్వు కాపాడేది. తిరుపతి ప్రతిష్ఠ ఆల్రెడీ ఉంది, కాపాడేదే ఉంది అందులో. ఇంకా ఆ నాశనం చేసింది మనం, లేని ప్రజలకి అనవసరమైనటువంటి అనుమానాలు సృష్టించింది మనం. మనమే అనుమానాలు సృష్టించి మనమే కాపాడేసామని మనమే చెప్తున్నాం. పైగా ఇప్పుడు ఈ అంశంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉండటం అంటే ఏంటి? హిందువులకు సంబంధించి జగన్ దగ్గర కాకూడదు. ఆ ఇష్యూ తర్వాతన ఇక జగన్ని హిందువులు దూరం పెడతారని భావించారు. ఒకటేంటంటే భారతదేశంలో హిందుత్వ భావజాలం అన్నటువంటిది ఇంపాక్ట్ పెరిగి దేశమంతటా భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో పోటీలు పడి బీజేపీకి అవకాశం రానియకుండా తెలుగుదేశము, పవన్ కళ్యాణ్ లాక్కుంటున్నారన్నమాట ఆ క్రెడిట్. అది ఇక్కడ కీ పాయింట్. సడన్గా అందులో భాగం సడన్గా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ఈ పూజల మీద డైవర్ట్ అయ్యారు? దసరా టైంలో కనీసం ఇంద్రకీలాద్రి మీదకి వెళ్ళి పూజలు చేయలేని వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ పూజలు, ఈ పునస్కారాలు ఏంటి? రాజకీయ